నమస్తే. వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మంగ్లీ స్కామ్ ఏదైతే ఉందో, ఆమె పేరు మీద అవుతున్నటువంటి ఈ యొక్క స్కామ్‌కి సంబంధించి ఒక లెటర్ గూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది మంగ్లీ గారు. ఆ యొక్క లెటర్ ఉద్దేశ్యం ఏంటి, ఏంటి అనే విషయాలు అశోక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. అయితే నిన్న మంగ్లీ గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బాధితులు చనిపోతున్నారు. చనిపోయినటువంటి బాధితుడిని చూస్తే నాకు నిజంగా జాలేస్తుంది. బాధితుల సైడ్ మేము కొట్లాడతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. వాటిపైన మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే చాలా లెటర్ ఇచ్చారు సంతోషం. కానీ లెటర్ ఎప్పుడు ఇవ్వాలి? అది ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వచ్చాయి అవి? ఇప్పుడు మంగ్లీ గారు 28 తారీఖు పంపించారు, రాసారు దానికి. కానీ నిన్న వచ్చింది అది ప్రచారంలోకి. ఈ 2 రోజులు ఏ సిగ్నల్‌లో ఆగింది? ఎవరు ఆపిరు ఆ లెటర్‌ని? వస్తే ఆ చనిపోయిన బాధితుడిని ఎందుకు పరామర్శించలేదు నువ్వు? 27 తారీఖు ఆ బాధితుడు చనిపోయిండు గదా! మరి ఆ బాధితుడిని ఎందుకు పరామర్శించలేదు? ఒక్కసారి భోజనం చేసిన పాపాన్నే నేను క్షోభను అనుభవిస్తున్నా అని చెప్పిన. ఒక్కసారి అభిమాని పిలిపిస్తే భోజనానికెళ్ళినావు. మరి ఇది ఎన్నోసారి? ఈ ఫోటోలో ఉన్నది ఎన్నోసారి? వీడియో గూడా రిలీజ్ చేసాం మేము. అది ఎన్నోసారి? నీ కుటు ఇప్పుడు ఒక్కసారి అభిమాని పిలిస్తే ఇంటికి వెళ్ళడం జరిగింది మంగ్లీ గారు. మరి బాధితులు ఈమె పేరు మీద ఇంతమంది చనిపోతున్నారు. ఏమైనా వచ్చి పరామర్శించడం గాని, మాట్లాడడం గాని జరిగిందా? ఇగ అదే గదా! బాధితులు చనిపోతుర్రు. బాధితుల ప్రాణాల కంటే లెక్కల్లేవు వీళ్ళకి. ఇప్పుడు వాడు వసూలు చేసిన దందాలో చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మీరు దీంట్లో మీరు కూడా ఒక ఆహ్, పార్ట్నరే. దీంట్లో మీ పాత్ర చాలా క్లియర్‌గా ఉంది. మేము దీన్నన్ని బయటికి తీసుకొస్తామని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఎప్పుడైతే కంప్లెయింట్ ఇచ్చామో, అప్పటినుంచి మేము అదే అంటున్నాం. గిరిజన సంఘాలు, గిరిజన బిడ్డలను తప్పు చేస్తే కాపాడరు. నిన్ను అన్యాయం చేస్తే మేము కాపాడతాం. కానీ నువ్వు తప్పు చేస్తే మిమ్మల్ని ఎట్లా కాపాడమంటావు? మీరు తప్పు చేశారు. పేద ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నారు. అదే గిరిజన బిడ్డల నుంచి డబ్బులు తీసుకొని ఈరోజు మీరు మీరు బంగ్లాలు, భూములు, వ్యవస్థలను కొనుక్కుంటుర్రు గదా! ఆ పేద ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. బిడ్డలను పెళ్ళిళ్ళు చెప్పియలేకపోతున్నారు. పుస్తెళ్తాలు తేవండి. బంగారాలు అమ్ముకొనిచ్చిర్రు. ఈరోజు కోట్లు, కోట్లు, లక్షలు, లక్షలు ఇచ్చిర్రు. అందరూ వాళ్ళ జీవితాన్ని ధారబోసిచ్చిర్రు. వాళ్ళ భూములు అమ్ముకొనిచ్చిర్రు. వాళ్ళ ఇల్లుల మీద మార్టిగేజ్ లోన్ తీసుకొనిచ్చిర్రు. వాళ్ళ ఇంట్లో లోన్‌లు తీసుకొనిచ్చిర్రు. పర్సనల్ లోన్‌లు తీసుకొనిచ్చిర్రు. మంగ్లీ గారు దీంట్లో మీరు పాత్ర క్లియర్‌గా ఉంది. మరి ఈ 20 రోజులు ఎక్కడ పోయిండు మీ శివ చౌహాన్? నువ్వెక్కడ పోయినావు? ఈ 20 రోజుల నుంచి ప్రచారం ఎందుకైతుంది మరి? నీ ప్రమేయం లేకుండా ఎట్లా అయితుంది? నీ పాత్ర క్లారిటీగా ఉంది. దీంట్లో మధుగాడు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టినో అన్నీ నువ్వే బయటికి తీయాల్సింది. మా పేద ప్రజలకు పంచాల్సిందే. ఎట్లా డబ్బులైతే తీసుకొచ్చారో అట్లా డబ్బులు పంపించాలి. లేకపోతే దీంట్లో చాలా పరిణామాలు ఎదురుంటాయి. ఇక ఇప్పటి నుంచి మేము బాధితులతోని ప్రజా పోరాటంలో దిగుతాము. మేము దీక్షలు చేయబోతున్నాము. రాష్ట్ర రోకోలు చేయబోతున్నాము. బాధితులు అన్యాయం అయిపోయారు. ఆశపడ్డారు. అన్యాయం అయిపోతున్నారు. ఒకసారైతే దేవరకొండ నియోజకవర్గంలో ఆడబిడ్డలను అమ్ముకునే పరిస్థితి నుంచి ఈరోజు ఈ చేసినటువంటి దుర్మార్గంతోని ఈరోజు ఆడబిడ్డలను పెళ్ళిళ్ళు కూడా చేపియలేకపోతున్నారు. మా పిల్లలను చదువులు చెప్పలేకపోతున్నారు. ఆశపడి ఇచ్చారమ్మా. కానీ ఈరోజు మంగ్లీ గారు చాలా అద్భుతమైనటువంటి అబద్ధాలు ఆడి ఈరోజు గిన్నిస్ రికార్డ్ ఎక్కుతుంది. బాధితుల తరపు నుంచి నేను నిలబడతాను. బాధితుల సైడ్ ఉంటా. నేను వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా బాధితుల సైడ్ నిలబడ్డారా? బాధితుల నిలబడితే బాధితులను పోయి పరామర్శించు మరి. నా పేరు ఎందుకు చెప్తున్నారు? నేను ఎప్పుడైనా వచ్చి మాట్లాడినానా? అంత హండాలలో పోయి అడుగు కదా! నువ్వు గిరిజన బిడ్డే కదా! నిన్నెవరంటారు? నిన్నెవరు ఏమంటారు? నువ్వొస్తే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారేమో నీ పైన ఏం కావద్దని. నువ్వు పో మరి తెగించు. నువ్వు తెగించి హనుమంతుని మీద, ఆ స్వామివారి మీద ప్రమాణం వేసి అబద్ధాలు చెప్తే ఆ స్వామివారు మొత్తం ఆధారాలు బయటికిచ్చాడు. వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ గూడా ప్రెస్ మీట్ పెట్టేసి, అవును. మాకు అసలు ఈ యొక్క స్కామ్‌కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. మా అక్కని మీరు కావాలని ఆమె ఫేమ్ ఉంది. అసలు ఆమె ఒక సెలబ్రిటీ. ఆమెను తీసుకొచ్చి మీరు కావాలని ఈ విధంగా పూసి, అన్ని అబద్ధాలు చేసి, మా అక్క ఫేమ్‌ని పడేయడానికి ఈ విధంగా చేస్తున్నారని జెప్పేసి ప్రెస్ మీట్‌లో గూడా పెట్టడం జరిగింది. అరే దుర్మార్గుడు ఆ శివ చౌహాన్ మీ అక్కకి ఫేమ్ ఇచ్చింది ఎవరు? మీ అక్కకేమన్నా 4 కాళ్ళున్నాయా? 4 చేతులున్నాయా? మీ అక్కకి మాకు సోమవారం అయితే మీ అక్కకి ఆదివారమా? సెలబ్రిటీ అని 4 కొమ్మలున్నాయా? మీ అక్క గూడా ఒక మనిషే. మీ అక్క స్కామ్‌లో లేకపోవచ్చు గానీ డబ్బులైతే ఉన్నాయి గదా మీ అక్క దగ్గర. ఎక్కడెక్కడ ఏ మూటలు మోసినవు నీ దగ్గర ఉన్నాయి గదా! నీ అకౌంట్‌లో ఎందుకు ట్రాన్స్‌ఫర్ అయినాయంట? డిపార్ట్‌మెంట్ గూడా తప్పులు చెప్తుందా? డిపార్ట్‌మెంట్ గూడా టార్గెట్ చేస్తుందా? ఇన్వెస్టిగేషన్‌లో 3 సార్లు నిన్ననే చూసాను నేను. 3 సార్లు డబ్బులొచ్చినట్టే గదా! మరి ఇది గూడా అబద్దాలా? దీన్ని ఇప్పుడు నిజం అంటే ఎవరిది? శివ చౌహాన్ అకౌంట్‌కి, అలాగే మధు అకౌంట్‌కి లావాదేవీలు జరిగినాయి. యెస్. ఆ! నాకు అనుమానం ఉంది. మంగ్లీ గారి అకౌంట్ కూడా జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్ కూడా జరిగింది. ఈ స్కామ్‌లో చాలా పెద్ద పాత్ర ఉంది వాళ్ళది. వందల కోట్లు తీసుకున్నారు. జైరాబాద్‌లో ఇప్పుడు పోండి చెక్ చేయండి.
బెంగుళూరులో 30,00,00,000 ఆస్తి ఉందని చెప్పేసి మేమే తీసాం. ఇదంతా సీజ్ చేయండి. బాధితులకు న్యాయం చేయండి. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళ విచారణ జరగటం అనేది వీళ్ళ అకౌంట్‌లో సీజ్ చేయబడలేదా? అసలు ఏంటి అనేది చెక్ చేయలేదా? విచారణ ఎంత వరకొచ్చింది? ఇప్పుడు దర్యాప్తు కూడా చాలా స్పీడ్‌గా చేయాలి. సత్వర న్యాయం జరగాలి. బాధితుల ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాల కంటే గొప్పయి ఏవి కావు. ఆ కుటుంబాలకు బాధ్యతలుంటాయి. అమ్మానాన్నలుంటారు, పిల్లలుంటారు. ఒక పుసుకున ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఏమో గాని ఒక ఇంట్లో తండ్రి ఏడుస్తున్నాడు. పిల్లలను పోషించుకోలేకపోతున్నారు. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నారు. పిల్లలను ఆడబిడ్డలను పెళ్ళిళ్ళు చేపియలేకపోతున్నారు. దయచేసి మీరు ముందుకు స్పీడప్ చేయండి. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు గూడా చాలా గొప్ప స్టేట్‌మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఎంత పెద్ద స్కామ్ ఉన్నా, వారి దాంట్లో ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా, వారికి అరెస్ట్ న్యా శిక్ష పడాల్సిందని చెప్పేసి చాలా గొప్ప స్టేట్‌మెంట్. ఎందుకంటే ప్రజాపాలన పేరు మీద ప్రజలిచ్చిన ఓటుతోనే వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రాణాల కంటే గొప్పవి ఏం గావు. ఇలాంటి ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ముందు ముందు మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అలాగే బాధితులు ఒక ఇంటిలో ఒక మనిషిని కోల్పోతే ఇంటి మనుషులు అలా ఎంతో బాధను అనుభవించాల్సొస్తుంది. ఫ్యూచర్‌లో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు మీరు? వాళ్ళు ఇగ అనాథలయిపోయినట్టే ఇగ వాళ్ళకి ఏమీ లేదండి. అందుకే ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వమే పెద్దన్న పాత్ర పోషించాలి. ప్రభుత్వమే కుటుంబంగా భావించాలిప్పుడు. ప్రభుత్వం ధైర్యం ఇవ్వాలి. మంత్రులు పోయి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడాలి. ఎమ్మెల్యేలను గాని పంపించాలి. అక్కడ ఒకసారయితే డీఎస్పీలు, సీఐలు అందరూ మైకులు పట్టుకొని ప్రచారం చేసిన సందర్భం ఉంది ఈ కేసులో. చైతన్యం చేయాలి. భరోసానివ్వాలి. ధైర్యం ఇయ్యాలి. ఒక ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప పుణ్యం దక్కుతదండి మనకు. పాపం చేసినోళ్ళైతే కాం గదా! పుణ్యం కట్టించుకున్నమైతే అయితాం గదా! అందుకే ఇప్పటికైనా మేము అన్ని ఆధారాలు తీసుకొచ్చి బయట పెట్టాం. మీరు ఎవరితోని ఎంత బలవంతం చేపించినా, ఎవరితోని ఎన్ని కేసులు ఫోన్‌లు చేపించినా మేము లొంగం. నిజాం వైపే మాట్లాడతాం. నిజం వైపే ఉంటాం. నిజమే మాట్లాడతాం. సత్యమేవే జయంతి. మంగ్లీ గారి మాటలే నేను రిపీట్ చేస్తున్నా. నిజమే గెలవాలి. ఆ దేవుడే నిన్ను శిక్షించాలి. థాంక్ యూ. థాంక్ యూ అండి. యాహ్! చూసారు కదా! మంగ్లీ బాధితులు ఒక్కొక్కరు 9 మంది చనిపోయారు. ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా ఇద్దరు సూసైడ్ చేసుకోవటం కూడా జరిగింది. వారిని అసలు కాపాడడం కూడా చాలా కష్టంగా ఉంది. బాధితులు చాలా నష్టపోతున్నారు. మంగ్లీ కూడా సత్వరంగా ఈ విధంగా అసలు బాధితుల సైడ్ నిలబడతానని చెప్పిర్రు. కానీ ఏ విధమైనటువంటి భరోసా ఇస్తున్నారు? బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శిస్తున్నారా? ఏమైనా చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని కూడా వాళ్ళు వెలిగించి అంటే బయటికి చూపించడం జరిగింది. నిజంగా సర్కార్ కూడా ఈ యొక్క విచారణ పైన నిజంగా సత్వర న్యాయం జరిగేలాగా విచారణ జరిపించాలని కోరుతున్నారు. యెస్. మరి శివతో రాధిక, హైదరాబాద్.